This world shall know pain. Almighty push. Guys, welcome back to my channel. నా పేరు అంబాయాస్. వచ్చేసాం మిమ్మల్కి ఒకసారి కొత్త వీడియోతోని ఆఫ్టర్ సో మెనీ డేస్ ఏంట్రా ఇప్పుడు. అండ్ దిస్ వీడియో ఈజ్ స్పెషల్లీ ఫర్ టాలీవుడ్ బానిసలు. ఎందుకు వీడియోకి వెళ్ళే ముందు తెలుగు యూత్కి ఒక చిన్న క్వశ్చన్. అసలు మనం మూవీస్ ఎందుకు చూస్తాం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 100% ఎంటర్టైన్మెంట్ అనే వస్తుంది. మూవీస్ ఎంటర్టైన్ చేస్తున్నాయి కరెక్టే, బట్ మనం చూసిన మూవీ వల్ల మన పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇంపార్టెంట్. మనుషులు మంచోళ్ళరా, మూవీసే ఇక్కడ దొబ్బుతున్నాయి. అండ్ ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని పాజిటివ్ ఇంపాక్ట్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తున్నాయని. ఓకే తెలుగు వాళ్ళమంటేనే బేసిక్గా ఎమోషనల్ పీపుల్. వీ ఆల్వేస్ సీక్ ఎమోషన్స్ ఫ్రమ్ అదర్స్. అండ్ ఈ మధ్యలో సినిమా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏముంది, 4 ఫైట్ సీన్లు, 2 కామెడీ సీన్లు, 2 పాటలు వేస్తే వాళ్ళే చూస్తారు కానీ అనుకుంటున్నారు. అరే అలా మారుతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు అండ్ వీ నో వాట్ దే ఆర్ గెటింగ్. కంటిన్యూస్గా ఫ్లాప్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరే ఆలోచించండి. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయమని మనం అడిగినామా? ఫైట్ సీన్లు లేకపోతే కానీ సినిమాలు చూడమని మనం అడిగినామా? సీక్వెల్స్ కావాలని మనం అడిగినామా? లేదు కదా. ఒక కామన్ మ్యాన్కి రిలేటబుల్గా లేనప్పుడు ఆ మూవీస్ చూడడం ఎందుకు? ఒక కామన్ మ్యాన్ తన లైఫ్లో మిస్ అవుతున్న ఎమోషన్స్ని ఫీల్ చేయలేనప్పుడు ఆ మూవీస్ తీయడం ఎందుకు? మంచి వాల్యూస్ నేర్పలేని మూవీస్ చూడడం కూడదండగా. ఒక నిమిషం. టాలీవుడ్ పై రివెంజర్. రే ఎవరా స్క్రిప్ట్ టైటిల్ మార్చింది? టైటిల్ కాదు, స్క్రిప్ట్ మారిపోయింది. సారీ అబౌట్ దట్. సో ఈరోజు మన టాపిక్ యానిమే. యానిమే ఎందుకు చూడాలి, యానిమే చూడడం వల్ల ఏమొస్తుంది, యానిమే మనకి ఏం నేర్పిస్తుంది, ఈ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం మనం. ఈ ఏజ్లో బొమ్మలు కూడా చూస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ. యానిమే అంటే కార్టూన్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. అండ్ ఈ వీడియో యానిమే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే, ఎవడైనా మీ ఫ్రెండ్స్ యానిమే కార్టూన్ అంటే ఈ వీడియో తీసుకెళ్ళి అలా ముఖాలకి తింగండి. Cross my heart and hope to die. Welcome to my dark side. సో వీడియోలోకి వెళ్ళిపోతే, వాట్ ఈజ్ యానిమే? Anime is nothing but a 2D animated video with a proper storyline and stunning visual effects with music. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. మన ఇమాజినేషన్ని విజువల్లీ రిప్రజెంట్ చేయాలంటే ఆ సినిమా వల్ల కాదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యానిమే. యానిమేలో చాలా రకాల జనర్స్ ఉన్నాయి. కామెడీ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, లవ్ కావచ్చు. ఇప్పుడు నేనేమంటా, హీరో చూడడానికి కామెడీ ఉండాలి, బక్కపల్స ఉండాలి, బట్ ఫుల్ పవర్స్ ఉండాలి, కొడతవతలో బద్దలు ఎగరాలి. వినడానికి ఎంత వియర్డ్గా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ బేస్డ్ యానిమేస్ చాలా ఉన్నాయి. జస్ట్ సపోజ్ వన్ పంచ్ మ్యాన్. నేను ఈ మాట అనగానే ఆల్రెడీ యానిమే చూసేళ్ళకి 2-3 క్యారెక్టర్లు గుర్తుకు రావచ్చు. అండ్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ వన్ పంచ్ మ్యాన్. మంచి కామెడీ ఉంటుంది. ఇంకా లవ్ బేస్డ్ యానిమేస్ అయితే బొచ్చడు ఉంటాయి. ఇక అబ్బా
అంతేనా? ఇప్పుడు లవ్ గురించి తెలుసుకోవాలంటే యానిమేనే చూడాలా? అవసరం లేదురా, యానిమల్, అర్జున్ రెడ్డి అలాంటి మూవీస్లలో చూడు, మంచిగా తెలిసి. ప్రేమ గురించి తెలుసుకోవాలంటే యానిమేనే చూడాలి అని నేను అంటలేను, బట్ ఆ ప్రేమని అవతల పర్సన్కి ప్రాపర్గా ఇట్లా రిప్రజెంట్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు యానిమే నుంచి. I'm not afraid to die here. If it means I can protect you. యువర్ నేమ్ అనే యానిమే చూడండి, లవ్ స్టోరీ బాగుంటుంది. బ్రో, లవ్ స్టోరీ చూసే కిక్కేడు వాళ్ళని ఉందా? అయితే ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రీస్ యానిమే చూడు, పొల్లు ఏడుస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అసలు తెలుగు యూత్ ఎందుకు చూడాలి యానిమే అనేది ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే సింప్లీ బికాస్ వీఆర్ ఇన్ డేంజర్. ఒకసారి మీరే ఆలోచించండి, ఈ సోషల్ మీడియా మూవీస్ మన లోపల ఏం నింపుతుంది? నేను చెప్పనా, గ్రీడ్, లస్ట్, భయం, ఇన్సెక్యూరిటీస్. ఈ మధ్యలో సోషల్ మీడియా అండ్ మూవీస్ ఇవే నింపుతున్నాయి మన లోపల. డైరెక్టరీ బట్ సోషల్ మీడియా అండ్ మూవీస్ ఒక స్టీరియో టైప్ని బిల్డ్ చేస్తున్నాయి. అమ్మాయి అయితే అందంగానే ఉండాలి, అబ్బాయి అయితే ఆల్ఫా మేల్ అయ్యి ఉండాలి. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఈ స్టీరియో టైప్స్ ఏవి కామన్ మ్యాన్కి రిలేటబుల్గానే ఉన్నాయి. దెన్ వై షుడ్ ఐ వాచ్ సచ్ మూవీస్ విచ్ ఆర్ మేకింగ్ మీ లెస్ కాన్ఫిడెంట్ ఆర్ ఇన్సెక్యూర్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పుష్ప మూవీ ఉంది, అలా అల్లు అర్జున్ ఉన్నాడు. రే ఇప్పుడు పుష్ప గురించి ఎందుకు తీరా? ఎందుకయ్యా అంటవుగా తగ్గేదేలే అని. పుష్ప నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పొద్దా జనాలకి? పుష్ప నుంచి కాన్ఫిడెన్స్ నేర్చుకోవచ్చురా. కాన్ఫిడెన్స్ ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ ఇట్ ఇస్ ఏ? సరే, మూవీస్ గురించి ఏం మాట్లాడను లేదు. యానిమే చూస్తే పక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యానిమేస్ ఒక కామన్ బాయ్కి రిలేటెడ్గా ఉంటాయి. సపోజ్ నరుటో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ యానిమేస్ బికాజ్ అందులో నరుటో ఉంటాడు అండ్ హీఈస్ యాక్చువల్లీ రిలేటబుల్ టు ఎవ్రీ గాయ్ ఇన్ ది సెన్స్. ఇప్పుడు స్టోరీలో స్టార్టింగ్లో అతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, హీఈస్ అ లోన్లీ గాయ్ who wants to get noticed by every other person in his village. 君の中にある赤と青き線それらが結ばれるのは I guess we are also same as Naruto. We seek recognition from others. ఎప్పుడు అవతల వ్యక్తి మనని గుర్తించాలని మనం ఎప్పుడు అనుకుంటాం, బట్ అలా గుర్తించేలా చేయడానికి మనం ఏం చేయాలి, వాట్ షుడ్ వి డూ అనేది మనం నరుటో నుంచి నేర్చుకోవచ్చు. その車輪がお前はどこまで見えている? So this is my first video on anime actually, so I want to keep this video short and sweet, and I want to recommend Death Note anime to everyone. Monsters who always tell lies. Lying monsters are a real nuisance. They are much more cunning than other monsters. They pose as humans, even though they have no understanding of the human heart. They eat, even though they've never experienced hunger. They study, even though they have no interest in academics. They seek friendship, even though they do not know how to love. If I were to encounter such a monster, I would likely be eaten by it. Because in truth, I am that monster. Watch Death Note because it is an interesting anime which you will like for sure. And that's it for today guys. I hope you like this video, and you should definitely watch other videos in my channel which are very interesting actually. And if you want a part 2 on this video, go comment in the comment section. And that's it for today. Thank you. Bye bye.